వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది దగ్గు వచ్చినప్పుడు దగ్గును ఆపుకుంటా ఉంటారు. ఇలా ఆపుకోవడం వల్ల మనం పైకి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటామో, మన లంగ్స్ కూడా ఆ విధంగా ఇబ్బంది పడతా ఉంటాయి. సో, అసలు ఈ లంగ్స్ అనేవి ఏ విధంగా ఇబ్బంది పడతాయి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ వీడియోలో తెలుసుకుందాం. మన దగ్గర వచ్చేసేసి 2 స్పాంజెస్ ఉన్నాయి. వీటిని ప్రాక్టికల్‌గా వివరించేందుకు మనతో శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ అండి. సార్, ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు నిజంగా ఇది 10 మందికి తెలియాలి. ఎందుకంటే అవును. మన లంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ అనేది తీసుకోలేకపోవడం వల్ల కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళని మనం చూస్తాం. అవునండి. మెయిన్ ఈ కోవిడ్ తర్వాత లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్. సో, దీన్ని ఏ విధంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటా ఉన్నారు? అదేవిధంగా ఈ బ్రోకాఫ్ వాడిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఉన్నదనేది కూడా చెప్దాం సార్. ఓకే సార్. ఓకేనండి. ఇప్పుడు లంగ్ లోపల కొన్ని లక్షల బ్రాంకియాస్ ఉంటాయండి. యెస్. మొక్క వేరు ఎలా ఉంటుందో ఆ హ్మ్. స్ట్రక్చర్ మీకు డయాగ్రామ్‌లో కూడా చూడొచ్చు. యెస్. కొన్ని లక్షల బ్రాంకియాస్ ఉంటాయి. వీటిల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అది పెరిగినప్పుడు మన ఇబ్బంది అనేది మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యెస్. క్లైమాటిక్ చేంజెస్ మీరన్నట్టుగా కరోనా దగ్గర నుంచి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఒక 2 రోజులు, 3 రోజులు ఉండాల్సినయి వారం రోజులు, నెల రోజులు కూడా దగ్గని స్టేజ్ వచ్చింది. యెస్. అసలు ఎన్ని రోజుల వరకు ఉంటే సర్వసాధారణం సార్ ఇది? ఒక 4, 5 రోజులు ఓకే అండి. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. కాకపోతే ఆ తీవ్రత ఎక్కువవుతుంది. ఉన్న తక్కువ రోజుల్లో గూడా తీవ్రత పెరుగుతుంది. వాళ్ళున్న మెయిన్ పొల్యూషన్ అన్నిటి వల్ల. సో, ఇప్పుడు మీకు మీరన్నట్టుగా ఇప్పుడు ఈ స్పాంజ్ చూస్తున్నారు గదా! ఈ స్పాంజ్‌లో కొన్ని లక్షల పోర్స్ లాంటివి ఉన్నాయండి. ఇది కొన్ని లక్షల స్పోర్స్ లాగా ఉన్నాయి. ఈ ఎయిర్ స్పోర్స్ అన్నీ గూడా ఏంటంటే గాలిని తీసుకుంటున్నాయి. బయటికి నార్మల్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. యెస్. మన లంగ్ మనం ఇట్లా తీసుకొని నార్మల్ అవుతా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ మ్యూకస్ అంటాం, ఈ ఫ్లమ్ ఇలాంటివన్నీ కూడా లోపల మనం చేరినప్పుడు ఇది మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్డినరీ వాటర్లో దీన్ని డిప్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇది డిప్ అయిందో పోర్స్ అన్ని కూడా మీకు ఓవర్లోడ్, ఓకే. అంటే మన లంగ్ ఓవర్లోడ్ అయ్యి ఇప్పుడు ఇది స్క్వీజ్ చేస్తున్నాం చూడండి, దాని యొక్క స్టేజ్కి వెళ్ళటానికి షేప్ అవుట్ కూడా అవుతుంది షేప్ సార్. అవుట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇదంతా కూడా ఇట్లా మీకు ఫ్లమ్ అంతా ఇట్లా ఉండిపోయి మనం పీల్చుకుంటున్నప్పుడు ఇబ్బంది పడటం, తర్వాత ఫ్రీగా ఇది అవటం, దానికొని చాలా మంది దగ్గు ఆపుకుంటున్నారు నలుగురిలో ఉండడం. ఇవన్నీ ఎందుకు మనం ఇబ్బంది పడాలి? యెస్. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక మీటింగ్ అవుతా ఉన్నప్పుడు కావచ్చు, లేదు అని అంటే నలుగురిలో ఉన్నప్పుడు కావచ్చు, వచ్చిన దగ్గుని ఆపుకోవడం కూడా అది అది మంచిది కాదు. మంచిది అసలు కాదంటారు. దగ్గు అనేది సైన్ అవుట్, బయటికి పంపించమని దాని అర్థం. యెస్. మనం ఆ టైంలో అంచుకుంటాం. దాని బదులు న్యాచురల్గా ఇప్పుడు చాలా రకాల కాఫ్ సిరప్స్ అని మీరు చూసుంటారు. పైన పేర్లు కూడా ఉంటాయి, బ్రాంకోడైలేటర్స్ అని. ఇవన్నీ కాకుండా అసలు మన వాడే ఒక దాంట్లో అన్నీ ఉంటే ఉన్న వాడే ఒక దాంట్లోనే బ్రాంకోడైలేటర్ ఉండాలి, తర్వాత ఈ గర్గర్లాడే సూతనింగ్ ఎఫెక్ట్ ఉండాలి. అవన్నీ తగ్గుతూ లంగ్ పర్ఫార్మెన్స్, అంటే ఇన్ఫెక్షన్ తగ్గి మన లంగ్ పర్ఫార్మెన్స్ బాగుండేటట్టుగా ఉంటే అలాంటి ఉన్నది మన బ్రోకాఫ్ అన్నమాట. ఓకే. ఈ బ్రోకాఫ్ అనేది అంటే ఇప్పుడు వెట్ కాఫ్, డ్రై కాఫ్ అంటుంటారు కదా. అవునండి. అది దేనికైనా పనిచేస్తుందా ఇది? మీరు అసలు కాఫ్ వస్తే వెట్ కాఫ్ ఏంటంటే తొందరగానే ఒక 4 రోజులు తగ్గుతుందండి. ఓకే. ఈ డ్రై కాఫ్ అనేది వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఒక రకమైన డస్ట్ పడకపోయినా, లేకపోతే ఇంట్లో కిచెన్లో ఉన్నప్పుడు ఏమన్నా పడకపోయినా, సంథింగ్ ఎనీ డిస్టర్బెన్స్ పీల్చగానే వాళ్ళకి ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది. దగ్గు మొదలవుతుంది. దగ్గు మొదలైన తర్వాత తొందరగా తగ్గదు, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని రకాల కాఫ్లకు కూడా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం బ్రోకాఫ్. ఏది డేంజర్ అంటే సార్, వెట్ కాఫా, డ్రై కాఫ్? ఏదైనా డేంజర్ అండి. డ్రై కాఫ్ ఏంటంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఓకే. సో మనం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. వెట్ కాఫ్ ఏంటంటే ఇంకా అండి మొత్తం పీల్చేస్తుంది. యెస్. అదే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా, ఇది మొత్తం అంతా వెట్ అయిపోయింది. సో ఇదంతా ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది మ్యూకస్ అనుకోవచ్చు సార్. అంటే దగ్గి ఆ అదంతా లోపలంతా ఇప్పుడు ఫ్రీగా ఉండేదాన్ని, ఇది మీరు చూస్తున్నారా, యెస్. ఈ గ్రీన్ కలర్ అంతా కూడా మ్యూకస్ అన్నమాట. ఈ ఫ్రీగా ఉండేదాన్ని ఇవన్నీ చూడండి ఎంత గ్రీజీగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక గ్రీజ్ చేతికి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అవును, అవును. ఎంత బంకగా ఉంటుంది. యెస్. మరి ఉత్తప్పుడు మీరు దగ్గుతున్నప్పుడు అలా ఉండదు కదా, అది మామూలుగా ఉన్నప్పుడు మనకు ఉండదు. గల్ల వస్తా ఉంటుంది. ఈ గల్ల అదే ఇవన్నీ. మ్యూకస్. సో ఇదంతా ఇట్లా పెరిగిపోయి ఇట్లా పెరిగి లోపలంతా అటు చేరటం వల్ల అది చాలా లోడ్, యెస్. లంగ్ చాలా లోడ్ అవటం మొదలవుతుంది. అంటే బాగా హెవీగా ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మన బ్రోకాఫ్ని మీరు కనుక యూజ్ చేస్తే ఇక్కడి నుంచి చక్కగా లోపలికి వెళ్ళి శ్వాసనాళం దగ్గర నుంచి నీట్గా ఆ గరగరలాడేది అన్నీ కూడా మొదలుపెట్టిన మొదటి రోజు దగ్గర నుంచే మీకు చాలా తేడా కనపడుతుంది. తర్వాత ఈ మ్యూకస్ ఇదంతా కూడా చక్కగా కరిగిపోయి వాళ్ళు దగ్గుతున్నప్పుడు ఆ ఫోర్స్లో బయటికి పంపించేయటం, లేకపోతే మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవటం. ఎప్పుడైతే ఈ రెండు జరగటం మొదలైనాయో ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు లోపల చెడు బయటకు వెళ్ళిపోతుంటే మన లంగ్ చాలా ఫ్రీ అవుతుంది, హ్యాపీగా గాలి పీల్చుకుంటారు.
బాగుంటుంది. మొత్తానికి ఏదో చిన్నప్పుడు కొన్ని ప్రాక్టికల్ వీడియోస్ చూసేవాళ్ళం. అంటే సిగరెట్ తాగే వల్ల లంగ్స్ ఈ విధంగా ఉంటది అని ఇట్లాంటి స్పాంజెస్ యూజ్ చేసి చూసేవాళ్ళం. కానీ సిగరెట్ అలవాటు లేకపోయినా ఇట్లాంటి కాఫ్ రెగ్యులర్‌గా వచ్చింది. దాన్ని మనం లైట్ తీసుకున్నామంటే కూడా ఇంత అవును. ఇంపాక్ట్ ఉంటదని ఇప్పుడే తెలుస్తా ఉంది. ఇప్పుడు ఏది జరిగినా దానికి ఒక ప్రతిచర్య అనేది ఉంటుందండి. హుహుహు. మనలో ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్‌గా ప్రతిచర్య ఉంటుంది. యెస్. సో మనం ప్రతిచర్య ఎన్ని మనం ఇబ్బంది పడకుండా ఒక న్యాచురల్ ఇందులో ఉండేవన్నీ మెయిన్ కూడా కాంపోనెంట్ ఏంటి సార్ దీంట్లో? దీంట్లో 10 మెయినేనండి. ఆహా. ఇప్పుడు మీకు సొంటి ఉంటుంది. ఓకే. సొంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఓకే. ఇమ్యూన్ బూస్టర్ కింద పనిచేస్తుంది. ఆహాహా. తర్వాత అదే విధంగా కచోరాలు ఉంటాయి. హుహు. మ్యూకులేటరు ఎక్స్పెక్టెంట్ కింద పనిచేస్తాయి. ఓకే. ఓకే. అదే విధంగా మీకు అడ్డసారం ఉంటుందండి. హుహు. ఇది డ్రై కాఫ్ మీద, సోత్ తోరింగ్ మీద అన్నిటి మీద కూడా అన్నీ కూడా నీట్‌గా రిలాక్స్ అవ్వడానికి పనిచేస్తాయి. యెస్. యెస్. అట్లాగే అతి మధురం హుహు. బ్రాంకియల్ డిజార్డర్స్ నుంచి చక్కగా కాపాడుతుంది. లంగ్‌కి మంచి బలాన్ని ఇచ్చే ఒక అవకాశం దానివల్ల ఉంటుంది. ఇవన్నీ ఇలాంటివి 10 రకాలు ఓకే. కలిసి ఓకే. మీకు ప్రతి చుక్కలో బ్రోకాఫ్‌లో ఉంటాయి. యెస్. సో తాగే యెస్. ప్రతి చుక్క కూడా మీకు చాలా బాగా మీ యొక్క బెటర్‌మెంట్‌కి యెస్. పొద్దున కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రికి యూ విల్ బి మచ్ మోర్ బెటర్. ఓకే. రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే ఇది బ్రోకాఫ్ వాడిన తర్వాత మాకు చాలా బావుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారండి? అంటే మామూలుగా అంటే ఓపెన్‌గా మీరు అడుగుతా ఉన్నాను నేను. ఎందుకంటే మన ఇది బ్రాండింగో, ప్రమోషనో కాదు. నేనొచ్చేసేసి అసలు మన లంగ్ కెపాసిటీ అనేది ఏ విధంగా డ్యామేజ్ అయిపోతా ఉంది, ఏ విధంగా తగ్గిపోతా ఉంది అని చెప్పి తెలుసుకోవడం కోసం చేస్తా ఉన్నాను. కానీ ఇది ఏ విధంగా మళ్ళీ లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తా ఉంది? ఒకటండి. ఇప్పుడు బ్రోకాఫ్ వాడిన వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్‌లో వాడి ఈ సీజన్ అంతా హ్యాపీగా ఉండి మళ్ళీ వాళ్ళ చుట్టాల్లో గాని, ఇంట్లో గాని వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఆర్డర్ చేయటం. తర్వాత ఇప్పుడు ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ రెండోసారి కొంటున్నారంటే అర్థం యెస్. ఏంటి? యెస్. యెస్. మీకు వర్క్ అవుతుందని. బాగుంటేనే యెస్. కదా! యెస్. లేకపోతే నో వన్. ఫస్ట్ బాటిల్‌కే బాగోకపోతే పక్కన అవును. పారేస్తారు. అవును. వాడిన వాళ్ళు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రిపీట్ అవ్వటం, నలుగురికి చెప్పటం. యెస్. దట్ ఈస్ ద సీక్రెట్. ఇది బాగుందంటానికి మీకు గూగుల్ ఇండియా మార్ట్‌లో దాని రేటింగే చెప్తుంది. యెస్. ఇట్ ఈస్ యెస్. అబోవ్ అవును. 4.8 అండ్ 4.9 ఫర్ యెస్. 5. ఎన్ని రోజులు వాడాలి సార్ ఇది? మనం ఇన్ఫెక్షన్ బట్టండి. తక్కువ ఉంటే జస్ట్ ఒక బాటిల్ చాలు. ఓకే. కొంచెం ఓకే. ఎక్కువ ఉంటే ఒక 2, 3 యెస్. బాటిల్స్. ముఖ్యంగా ఏంటంటే సార్ ఈ సీజన్‌లో చాలా వరకు నిద్రలో కూడా అంటే అట్లా పడుకున్నప్పుడు మనకు పొడి దగ్గులాగా వచ్చి అట్లా పొడుచుకొని వచ్చినట్టు ఉంటది. అవును. సో అట్లా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేద్దాం అంతమందికి చెప్తా ఉన్నాం కదా అని చెప్పి నేను వాడాను సార్. చాలా బాగా రిలీఫ్‌గా ఉంది. Good. అంటే ఆ పెయిన్ కూడా వస్తా ఉంటది ఇది సోరింగ్ తీసుకున్నప్పుడు. అండి. కానీ ఇరిటేషన్ ఉంటుంది ఇది లోపల. కొంచెం మంచి స్మూత్‌గా వెళ్ళిపోయింది. ఓకే. సో అది తీసుకున్న తర్వాత వెంటనే రిలీఫ్ వచ్చేసింది. ఇది పిల్లలకు కూడా వాడొచ్చా సార్? అంటే మా పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తా ఉంటారు. అంటే చిన్నపిల్లండి 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఆహా. దగ్గర నుంచి 4 ఇయర్స్ దగ్గర నుంచి హ్యాపీ ఎంత యూజ్ డోసేజ్ చేయొచ్చు. ఉంటుంది సార్ వాళ్ళకి? వాళ్ళకి 2.5 ml అండి. ఓకే. 2. ఓకే. ఎందుకంటే ఏజ్ చిన్నది కాబట్టి 2.5 ఆహా. ml యూజ్ చేస్తే డే బై డే బాగుంటుంది. మీరు యెస్. పిల్లలు యెస్. అన్నారు కాబట్టి చెప్తున్నాను. హుహు. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు హాస్టల్స్‌లో ఉంటున్నారు. అవును. బయట ఉండి చదువుతున్నారు. వీళ్ళకి పాపం ఆ టెన్షన్ అయి ఉంటా ఉంటాయి. ఈ సీజన్‌లో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలకి కోసం అని చెప్పి తెప్పించి హాస్టల్స్ అన్నిటి దగ్గర కూడా బ్రోకాఫ్‌ని చాలా బాగా ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. యెస్. 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 ఇది మొత్తం మీద ఏంటంటే చాలా మంది దగ్గును లైట్ తీసుకున్నారంటే ఇది లంగ్స్‌నే మనకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటది. సో హ్యాపీగా, హెల్తీగా ఇలా ఎయిర్ ఫ్లో అయ్యే విధంగా ఉంటే మన లంగ్ కెపాసిటీ కూడా బావుంటది. లేదు అనంటే మ్యూకస్‌తో ఇబ్బంది పడిపోయిందంటే మాత్రం ఈ విధంగా ఉంటది. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా ఆర్డర్ అనేది మీరు తీసుకోవాలి అనుకున్నా కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.